వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా యోగి వేమనకు నివాళి. ఉపదేవులను ఘనంగా నిర్వహించిన రజకులు. భక్తి శ్రద్ధలతో సారి ఊరేగింపు. పలమనేరులో బలిజల ఆత్మీయ సమావేశం. పొంగనూరులో కరపత్రాలు ఆవిష్కరణ. అరవపల్లిలో సంక్రాంతి వేడుకలు. వార్తలను వివరాలు. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పిన ప్రజాకవి వేమన అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక జిల్లా సచివాలయంలోని పాత గ్రీవెన్స్ హాల్ నందు ప్రజాకవి యోగి వేమన జయంతిని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్తో పాటు జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు ఎమ్మెల్యే గురుసాల జగన్మోహన్ పాల్గొని యోగి వేమన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేమన పద్యాలు తెలుగు వారికి సుపరిచితమని, ఆట వెలదిలో సరళమైన రీతిలో హృదయాలకు హత్తుకునే విధంగా పద్యరచన చేశారన్నారు. యోగి వేమన జయంతిని ప్రతి సంవత్సరం జనవరి 19న రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సమాజ చైతన్యానికి అవసరమైన సలహాలు, సూచనలు, విలువలతో కూడిన రచనలు చేసేవారన్నారు. ప్రతి పద్యానికి విశ్వదాభిరామ వినర వేమ అని మకుటం చేర్చారన్నారు. మానవుని హీన స్థితికి కారణమైన వ్యవస్థలపై తిరుగుబాటు చేశారన్నారు. వేమన రచనల్లోని భావాలను బట్టి గొప్ప మానవతావాదిగా చూడవచ్చన్నారు. వేమన పద్యాలను ఆంగ్ల, ఐరోపా భాషలన్నింటిలోనూ మరియు అన్ని ద్రవిడ భాషల్లోనూ అనువదించారన్నారు. ఐక్యరాజ్య సమితి యునెస్కో విభాగం వారు ప్రపంచ భాషా కవుల్లో ఒకరిగా యోగి వేమనను గుర్తించారన్నారు. ఇది తెలుగువారికి దక్కిన గొప్ప గౌరవమన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రబ్బానీ భాష, పిఆర్ఎస్సి చంద్రశేఖర్ రెడ్డి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 26వ తేదీన ఆదివారం పలమనేరులో నిర్వహించే బలిజ అభ్యుదయ సేవా సంఘం 14వ వార్షికోత్సవానికి బలిజ కుటుంబ సభ్యులు హాజరు కావాలని సంఘ ప్రతినిధులు పిలుపునిచ్చారు. సంఘ గౌరవ అధ్యక్షులు సుధాకర్, అధ్యక్షులు విఎం రూపేష్, ఉపాధ్యక్షులు కిరణ్ రాయల్, కార్యనిర్వహణ కార్యదర్శి కోటేశ్వర్లు పలమనేరు నుంచి ఆదివారం పొంగనూరుకు విచ్చేశారు. స్థానిక బలిజ సంఘ పెద్దలతో సమావేశమయ్యి కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. బలిజ కులస్తుల ఐక్యతకు, అభివృద్ధికి మరియు సంక్షేమం కోసం భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ ఆత్మీయ సమావేశంలో చర్చించడం జరుగుతుందని, కావున బలిజ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కేసీటీవీ ద్వారా నిర్వాహకులు ఆహ్వానం పలికారు. ప్రతి సంవత్సరము జనవరి 26వ తేదీ పలమనేరులో బలిజ అద్భుత సేవా సంఘం వార్షికోత్సవం 2011 సంవత్సరం నుంచి చేస్తున్నాము. ఆ రోజు నుంచి పొంగనూరు నియోజకవర్గంలో, ప్రత్యేకించి పొంగనూరులో ఉండేటువంటి మన బలిజ సోదరులు ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. వాళ్ళు ఏ విధంగా మాకున్నారంటే, మేము చేసే కార్యక్రమాలు వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చేసే కార్యక్రమాలు మేము చూస్తే ఒకరికొకరికి పైపోటీగా మేము ఇది చేసుకుంటాం. కానీ మాకైనా ఒక ముందడుగు ఎక్కువగానే వాళ్ళు ఉండాలి. మంచి శ్రీకృష్ణ దేవాలయ విగ్రహం పెట్టడము, కమ్యూనిటీ హాలు. కానీ ఈ సంవత్సరము 2025లో కొత్త కమిటీని ఒకటి ఏర్పాటు చేయడము, అది కాకుండా ఒక బిల్డింగ్ మాదంటూ సొంతంగా మేము బిల్డింగ్ కట్టుకొని కూర్చునేదానికి ఫౌండేషన్ కూడా వేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా వచ్చి చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ సంఘాన్ని ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జయ హో శ్రీకృష్ణదేవరాయ, జయ హో శ్రీకృష్ణదేవరాయ, జయ హో శ్రీకృష్ణదేవరాయ. మీలో వాయిస్ ఇచ్చేట్లు జై బలిజ, జై బలిజ, జై బలిజ, జై బలిజ. పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘము ప్రతి సంవత్సరము జనవరి 26వ తేదీ వార్షికోత్సవం జరుగుతుంది. దానికంతా మీరు వచ్చి సహకరిస్తా ఉన్నారు. ప్రతి సంవత్సరము
ఈసారి కూడా ఆహ్వాన పత్రిక తెచ్చినాము. మీరంతా వచ్చి సహకరించేందుగా కోరుతున్నాం. పొంగూరు వాళ్ళు ఇంకా కూడా అందరినీ కోఆర్డినేట్ చేసుకొని రావాల్సిందిగా విన్నపిస్తున్నాము. పొంగూరు బలి సంఘం నాయకులందరూ పుంగనూరు పట్టణం నుంచి కానీ పుంగనూరు నియోజకవర్గం నుంచి కానీ మా పొలంనేరులో జరిగే బలిజ సంఘం వార్షికోత్సవానికి ప్రతి సంవత్సరం వార్షికోత్సవం కూడా అత్యధిక సంఖ్య మా పుంగనూరు నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో మా కార్యక్రమానికి హాజరై విజయవంతం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము పుంగనూరు బలిజ సంఘానికి శ్రీకృష్ణదేవరాయ బలిజ సంఘం వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మేము ఈసారి కూడా మేము వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా వారిని పుంగనూరు బలిజ సంఘం వారిని ఆహ్వానిస్తూ గత కొన్ని సంవత్సరాలు మీరు ఏ విధంగా అయితే మా కార్యక్రమానికి వచ్చి మా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మీరు మా కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిందనుకు పుంగనూరు శ్రీకృష్ణదేవరాయ బలిజ సంఘం వారికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం అధ్యక్షుడు నానబల గణేష్, గౌరవ అధ్యక్షులు డాక్టర్ పూల ప్రభాకర్, కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు, ఉపాధ్యక్షులు నానబల మణి, పూల మల్లికార్జున్, మోహన్ కుమార్, మధు రాయల్, పాలా రమణ, యుగంధర్ రాయల్, నానబల లక్ష్మణ్ కుమార్, కుంచు కుమార్, రామకృష్ణ, రాఘవ, జనార్దన్, కొండవీటి నరేంద్ర, నానబల రమేష్, పూల భాస్కర్ మరియు సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాస్ అభ్యుదయ సేవా సంఘం కొత్తగా ఎన్నికైనటువంటి రూపేష్ గారికి మా పుంగనూరు శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే గత 14 సంవత్సరాలుగా వారు చేస్తున్నటువంటి వార్షికోత్సవ సంబరాల్లో పుంగనూరు పట్టణం నుంచి బలిజులు అత్యధికంగా పాల్గొని పుంగనూరు నుంచి బలిజ నినాదంతో పొలంనేరుకు వచ్చేసి పొలంనేరులో జరగబోవు 14వ వార్షికోత్సవాన్ని అత్యంత విజయవంతం చేసే దిశగా మా పుంగనూరు పట్టణం నుంచి మా శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం నుంచి అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా మేమంతా ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మమ్మల్ని ప్రత్యేకించి ఆహ్వానించి మాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చినటువంటి మా బంధువులు, మా అన్నదమ్ములైనటువంటి మా పొలంనేరు బాస్ అభ్యుదయ సేవా సంఘం వారికి సదా మేమెప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పి శుభముఖంగా తెలియజేస్తున్నాను. గతంలో వారు ఏ కార్యక్రమంలో చేపట్టినా కూడా మమ్మల్ని చేదోడు వాదోడుగా ముందుగా మమ్మల్ని ఆహ్వానించడం ఆనవాయితీగా ఉంది. అలాగే పుంగనూరు పట్టణంలో మేము ఏ కార్యక్రమం చేసినా కూడా వారిని కూడా మేము అదేవిధంగా ఆహ్వానిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆరోగ్యం పట్ల ప్రజలు అశ్రద్ధ వహించకూడదని వైద్యులు సూచించారు. రోటరీ క్లబ్ మరియు మానవతా సేవా సంస్థ వారు సంయుక్తంగా ఆదివారం పుంగనూరు బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో ఉచిత షుగర్, బీపీ నిర్ధారణ పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్లు ప్రభాకర్, విజయ్ కుమారీలు శిబిరానికి వచ్చిన వారికి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. తర్వాత షుగర్, బీపీ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డి, అనిల్, నానబల గణేష్, ఆవుల హరిప్రసాద్, రామకృష్ణారెడ్డి, ఈఎస్ భాస్కర్, హర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. షుగర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు మరియు బీపీ అంటే మన శరీరంలో ఉండే రక్త ప్రసరణ కంట్రోల్గా ఉందా తక్కువగా ఉందా అనే దాని గురించి అవేర్నెస్ ప్రజల్లో కలిగించాలని, దానికోసమని ఇక్కడికి చేసిన ప్రజలకంతా బీపీ పరీక్షలు మరియు షుగర్, బ్లడ్లో షుగర్ ఎంత ఉందనే నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాము. దానితో పాటు లైఫ్ స్టైల్, జీవన విధానం ఎలా ఉండాలి, ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి, ఎలా ఉంటే భవిష్యత్తులో ఇలాంటి వ్యాధుల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, ఎలాంటి ఆహార పదార్థాలు తినకూడదు, వేటి వలన ఈ వ్యాధులు వస్తున్నాయి, ఈ దీర్ఘకాలిక వ్యాధులు మనం త్వరలోనే గుర్తించి వాటికి తగిన చర్యలు తీసుకోకపోతే వాటి వల్ల శరీరంలో ఉండే అనేక అవయవాలు దెబ్బతింటాయి. ఎక్కువగా కళ్ళు, చూపు దెబ్బతింటుంది. దాంతోపాటు కిడ్నీసు అంటే మూత్రపిండాలు దెబ్బతిని చాలామంది పేషెంట్స్ షుగర్ ఉండే వాళ్ళే సరైన పద్ధతిలో వాళ్ళ జీవన విధానాన్ని ఉంచుకోకపోతే వాళ్ళకి
డయాలసిస్ చేయటం, కిడ్నీలు 2 పాడవటం, దానివల్ల వాళ్ళ కుటుంబానికే భారం కాకుండా ప్రభుత్వానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ కిడ్నీలతో పాటు హార్ట్, తర్వాత బ్రెయిన్ కూడా ఈ షుగర్ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే, దాంతోపాటు బీపీ నిర్లక్ష్యం చేస్తే ఈ స్ట్రోక్స్ వస్తాయి, హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తాయి. దాంతోపాటు పక్షవాతం కూడా వస్తుంది. దానివల్ల అటు ఫ్యామిలీకి, వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళకి, దాంతో ప్రజలకి, గవర్నమెంట్కి కూడా చాలా భారం అయిపోతుంది. ఇవన్నీ సింపుల్గా నివారించవచ్చు. దానికి ముఖ్యంగా లైఫ్ స్టైల్ అంటే మన జీవన విధానం, దాంతోపాటు ఆహారం, న్యూట్రిషన్, ఎలాంటి ఆహారం తీసుకుంటే వీటిని అరికట్టవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు, షుగర్, బీపీ అనేది ప్రతి ఒక్కరూ మాకు నార్మల్గా ఉంది అనుకోవటం కాదు, ఎవ్రీ 3 monthsకి ఒకసారి చెక్ చేయించుకోవాలా. అలాగే HbA1c అనేది కూడా చేస్తారు. దాన్ని నిర్ధారించుకుంటే మన శరీరంలో ఉండే రక్తంలో ఉండే షుగర్ ఏ లెవెల్లో ఉంది అనేది ఎవ్రీ 3 months ఉండే దాన్ని ఆ పరీక్ష ద్వారా మనము కనుక్కోవచ్చు అన్నమాట. కాబట్టి ఇలాంటి టెస్టులన్నీ చేసుకోవాలని ప్రజలకు అవగాహన కలిగించేదానికే ఈ క్యాంపుని మేము స్టార్ట్ చేసాం. ఈరోజు పుంగనూరు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు రోటరీ క్లబ్ పుంగనూరు సెంట్రల్ సంయుక్తంగా ఉచిత షుగర్ వ్యాధి నిర్ధారణ మరియు బ్లడ్ ప్రెషర్, బీపీ నిర్ధారణ శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ ఉచిత డయాబెటీస్ అండ్ షుగర్, బీపీ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఫిబ్రవరిలో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా నిర్వహిస్తాము ఇదే BMS క్లబ్లో. ఆ డేట్ కూడా మేము త్వరలో అనౌన్స్ చేస్తాము. గతంలో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసాము. ఇలాగా ప్రతి సంవత్సరం 2 సార్లు బ్లడ్ డొనేషన్ క్యాంపు, 4 సార్లు డెంటల్ క్యాంపులు, ఇంకా విద్యార్థులకి ఉపయోగపడే కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో చేస్తాము. ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం చేస్తున్నాము. మహిళల కోసం కూడా అవేర్నెస్ క్యాంపులు కూడా, మహిళా ఆరోగ్యం కోసం వాళ్ళకి, మరి మహిళా అమ్మాయిల విద్యార్థులకి అందరికీ కూడా వాళ్ళ కెరీర్ గైడెన్స్, వాళ్ళకి శానిటేషన్, హైజీన్, వాటిపైన కూడా భవిష్యత్తులో కార్యక్రమాలు నిర్వహిస్తాం. యోగా క్యాంప్ కూడా ఫిట్నెస్ కోసము యోగా కూడా లాస్ట్ ఇయర్ జరిపాము. ఈ సంవత్సరం కూడా యోగా క్యాంపు నిర్వహిస్తాము. త్వరలోనే వాటి తేదీలు కూడా ప్రకటిస్తాం. పొంగనూరులో సంక్రాంతి సంబరాలు కొనసాగుతూ ఉన్నాయి. మండల పరిధిలోని అరవపల్లిలో సంక్రాంతి వేడుకలు గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. పశువులను అలంకరించి పూజలు నిర్వహించిన అనంతరం గ్రామ వీధుల్లో ఊరేగించారు. తర్వాత చిట్ల కుప్ప వద్దకు తీసుకువెళ్లారు. పరిధిలోని కుమ్మర వీధిలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో నానాసాహెబ్పేటకు చెందిన 33 సంవత్సరాల కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ కుమార్ను స్థానికులు హుటాహుటిన పుంగనూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు తరలించారు. డాక్టర్లు వైద్య సేవలు అందించారు. పుంగనూరు పట్టణం లీనార్డ్ మున్సిపల్ స్కూల్లో వారాహి గ్రూప్స్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.
వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బెంగళూరు నుంచి డాక్టర్ల బృందం హాజరయ్యారు. క్యాన్సర్, గుండె, కిడ్నీ, డయాలసిస్, బీపీ, షుగర్, ప్లాస్టిక్ సర్జరీ, యూరాలజీ, మెడికల్ అండ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ సంబంధిత వ్యాధులకు వైద్య చికిత్సలు అందజేసి మందులు పంపిణీ చేశారు. పొంగనూరు గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు శిబిరానికి హాజరై సద్వినియోగం చేసుకున్నారు. ఈరోజు పుంగనూరు టౌన్లో నాగపాలెం డినాడ్ హై స్కూల్ నందు మా వారాహి గ్రూప్స్ ఆధ్వర్యంలో బెంగళూరు వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ అవకాశాన్ని పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ సద్వినియోగం చేసుకున్నారు. వీరికి మా గ్రూప్స్ తరపున వైదేహి సూపర్ స్పెషాలిటీ వారి సహకారంతో ఎన్టీఆర్ వైద్య కార్డు మీద శస్త్రచికిత్సలు చేయబడును. మాకు వారాహి గ్రూప్స్ తరఫున చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలకు గాను పుంగనూరు పట్టణంలో ఉన్నటువంటి కేసీటీవీ అధినేత మరియు వారి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలు ప్రజల్లోకి ఇంకా మరింతగా తీసుకెళ్తారని ఆశిస్తూ వారందరికీ వారి బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా వైదేహి ఆసుపత్రి తరపు నుంచి కార్డియాలజీ, ఆంకాలజీ, గ్యాస్ట్రాంట్రాలజీ, ఆర్థోపెడిక్, యూరాలజీ, నెఫ్రాలజీ సంబంధించిన వైద్య నిపుణులు తీసుకున్నటువంటి ప్రజలకి వైద్య సేవ అందిస్తున్నారు. దీంతోపాటు ఎక్కువ ఈసీజీ కూడా చేస్తున్నారు. 2D ఈసీజీ. దాని ద్వారా పేషెంట్కి అవసరమైనటువంటి సర్జరీ చేయాల్సి వస్తే ఇక్కడి నుంచి పేషెంట్స్ వస్తే వాళ్ళకి వైద్య నిమిత్తం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా సర్జరీ చేయబడతారు. వాళ్ళకి ఉచితంగా భోజన పానీయాలు కూడా అందించబడతారు హాస్పిటల్. పొంగనూరులో శ్రీ వీరభద్ర రజక సేవా సంఘం ఆధ్వర్యంలో ఉపదేవర ఘనంగా జరిగింది. ఆదివారం ఉదయం పట్టణంలోని నాగపాలెంలో నుండి గంగమ్మకు సమర్పించే సారే పూజా సామాగ్రిని భక్తి శ్రద్ధలతో పురు వీధుల గుండా ఊరేగింపుగా దోబీ కాలనీలోని ఘాట్ వద్దకు చేరుకున్నారు. ఊరేగింపులో డప్పు వాయిద్యాలు, బల్లారి డ్రమ్స్ మధ్య చిన్న పెద్ద అందరూ కలిసి డాన్సులు వేశారు.
ఘాట్ వద్దకు చేరుకుని వీరభద్రస్వామికి మరియు గంగమ్మకు పూజలు నిర్వహించి జంతు బలులు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సకాలంలో కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని గంగమ్మను ప్రార్థిస్తూ పూర్వం నుంచి ఉపదేవులను ఆనవాయితీగా నిర్వహిస్తున్నట్లు రజక కుల పెద్దలు తెలిపారు. మాజీ కౌన్సిలర్ దేశాది ప్రకాష్, మండల టీడీపీ అధ్యక్షులు మాధవరెడ్డి, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిన్నారాయల్, పట్టణ అధ్యక్షులు గాజుల నరేష్, చైతన్య రాయల్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమాలను రమేష్ బాబు, నాగరాజ, రవి, రమేష్, శివ, గణేష్, వినోద్ రెడ్డి, గంగాధర్, జగన్, అయ్యప్ప, లోకి తదితరులు పర్యవేక్షించారు. గత 60 సంవత్సరాలుగా రజకులు కుమ్మనూరు పట్టణం నందు ఉపదేవాల మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చాలా గొప్పగా జరుపుకోవడం జరిగింది. రాజమహేలి నుండి ధోబిఘాట్ వరకు ర్యాలీగా వచ్చి రజకులందరూ సహకరించడంతో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ఉపదేవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే పట్టణ ప్రజలందరూ కూడా అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కూడా అందరికీ నమస్కరించి తెలియజేసుకుంటున్నాను. జై రజక, జై జై రజక. జనవరి 20వ తేదీ సోమవారం చిత్తూరు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్లోని నూతన సమావేశ మందిరం నందు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటన తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ తప్పకుండా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో పాటు నియోజకవర్గ మండల స్థాయిలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నియోజకవర్గ మండల స్థాయి అధికారులందరూ విధిగా హాజరు కావాలని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా యోగి వేమనకు నివాళి. ఉపదేవులను ఘనంగా నిర్వహించిన రజకులు, భక్తి శ్రద్ధలతో సారి ఊరేగింపు. పలమనేరులో బలిజల ఆత్మీయ సమావేశం, పొంగనూరులో కరపత్రాలు ఆవిష్కరణ. అరవపల్లిలో సంక్రాంతి వేడుకలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.